మోటు పత్లు అసలు ఎవరు? 1969 నుంచి ఇప్పటి వరకు పూర్తి కథ ఏంటని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. టీవీలో మోటు పత్లు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఇద్దరు స్నేహితులు. ఒకరు ఎప్పుడు తిండి కోసం వెతుక్కునే మోటు, మరొకరు సమస్య వచ్చిన ప్రతిసారి తెలివిగా పరిష్కారం చూపించే పత్లు. కానీ మీకు తెలుసా, మోటు పత్లు అసలు టీవీ కార్టూన్తో మొదలైన పాత్రలు కావు. వీరి కథ దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా పాతది. అసలు కథ ఇక్కడే మొదలైంది. 1969లో భారతదేశంలో లాట్పాట్ అనే పిల్లల కామిక్ మ్యాగజైన్ ప్రారంభమైంది. ఏపీ బజాజ్ పేరుతో లాట్పాట్ టైటిల్ రిజిస్టర్ అయి అదే సంవత్సరంలో తొలి సంచిక వెలువడింది. ఆ కామిక్ ప్రపంచంలోనే మోటు పత్లు పాత్రలు పాఠకులకు అలరించడం ప్రారంభించాయి. అప్పట్లో ఇవి టీవీలో కనిపించేవి కావు. పుస్తకాల్లో, కామిక్ పేజీల్లో కనిపించే పాత్రలు ఇవి. చిన్న చిన్న కథలు, హాస్యభరితమైన సంఘటనలు, ఇద్దరి స్నేహితుల మధ్య జరిగే సరదా గొడవలు, ఇలా మోటు పత్ల పాత్రలు క్రమంగా పిల్లలకు బాగా దగ్గరయ్యాయి. ఎలా అంటే కామిక్ నుంచి టీవీ వరకు. సంవత్సరాలు గడిచాయి, టెక్నాలజీ మారింది. పిల్లల కామిక్స్ చదవడమే కాకుండా యానిమేషన్కు కూడా ఎక్కువగా చూడటం ప్రారంభించారు. అప్పుడు మోటు పత్లు పాత్రకు కొత్త రూపం ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. కాస్మోస్ మాయా 2012లో మోటు పత్లు ఆధారంగా టీవీ సిరీస్ను ప్రారంభించింది. 2012 అక్టోబర్ 16 ఒక కొత్త అధ్యాయం. ఈ తేదీన నికోలెడ్యోన్ ఇండియాలో మోటు పత్లు యానిమేటెడ్ సిరీస్ ప్రీమియం స్టార్ట్ అయింది. మొదటి ఎపిసోడ్ పేరు వచ్చేసి జాన్ బనేగా డాన్. అక్కడి నుంచి మోటు పత్లు ప్రయాణం మరింత వేగంగా సాగింది. ఎలా అంటే కొన్ని పేర్లతో పురుపురి నగర్, మోటు పత్లు చేసే అల్లరి, వారి స్నేహితులు, డాక్టర్ జట్కా, జసిటారాం, ఇన్స్పెక్టర్ చింగం, అవి పాత్రలు. ఇలా ఎన్నో పాత్రలు కలిసి ఒక ప్రత్యేకమైన కామెడీ ప్రపంచాన్ని సృష్టించాయి. మోటు తన తొందరపాటు నిర్ణయంతో సమస్యలు తెచ్చుకుంటే, పత్లు తన తెలివితో వాటి నుంచి బయటపడే మార్గం వెతుకుతాడు. అందుకే వీరి స్నేహం పిల్లలను మాత్రమే కాదు, పెద్దలను కూడా ఆకట్టుకుంది. ఎలా అంటే భారతదేశం దాటి మోటు పత్లు షో భారతదేశంలోని అనేక భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఒడియా ఇలాంటి భాషల్లో కూడా ప్రేక్షకులకు చేరిందంటే 1969లో కామిక్ పేజీల మొదలైన ప్రయాణం 2012లో టీవీ స్క్రీన్పై కొత్త రూపం దాల్చి ఆ తర్వాత కోట్లాది ప్రేక్షకులకు చేరువైంది. కానీ మోటు పత్లు కథలో అసలు ప్రత్యేకత ఏంటని గమనించారా? మోటు పత్లు మనకు చెప్పే ముఖ్యమైన కొన్ని విషయాలు ఏంటంటే అది స్నేహం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తప్పులు జరిగినా చివరికి ఇద్దరు కలిసి సమస్యను ఎదుర్కొంటారు. అందుకే మోటు పత్లు కేవలం ఒక కార్టూనే కాదు, భారతీయ పిల్లల బాల్య జ్ఞాపకాల్లో ఒక భాగం లాంటిది. ఒకప్పుడు కామిక్ పుస్తకాల్లో కొన్ని పేజీల్లో కనిపించిన ఇద్దరు స్నేహితులు ఈరోజు టెలివిజన్ స్క్రీన్పై కోట్లాది పిల్లలను నవ్విస్తున్నారు. 1969లో లాట్పాట్ పేజీల నుంచి మొదలైన మోటు పత్లు ప్రయాణం 2012లో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఈరోజు కూడా తన ప్రత్యేకమైన నవ్వుతో కొనసాగుతోంది. ఇదే మోటు పత్లు వారి యొక్క ప్రయాణం. మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో మోటు పత్లు కూడా ఒక భాగమైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన స్పెషల్ స్టోరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.